నిజ్పల్లి మండలంలోని దూస్గాన్లో సర్పంచ్ ముల్కా సువర్ణ వెంకట్తో పాటు ఉప సర్పంచ్ కొండ మురళి 10 మంది వార్డు సభ్యులను నూతన పాలకవర్గాన్ని అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. దూస్గాన్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముల్కా సువర్ణ వెంకట్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు, డ్వాక్రా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్రాగునీరు, సీసీ, మురికి కాలువలు, వీధి దీపాలు, కరెంటు స్తంభాలు తదితర అవసరాలను సమకూర్చి గ్రామాభివృద్ధికి పాటుపడతానని, గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యను పరిష్కరించడానికి గ్రామాభివృద్ధి యువకుల సహాయంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను, గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు, యువకులు, మహిళా సంఘాల మహిళలు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. చార్జ్ అప్పగించిన వారు శ్రీ రాజ్వీర్, ఎంపీడీఓ, హోదా స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ దూస్గాం. చార్జ్ స్వీకరించిన వారు ముల్కా సువర్ణ, సర్పంచ్ జీపీ దూస్గాం. సాక్షులు ఎం అజయ్ కుమార్, పంచాయత్ కార్యదర్శి దూస్గాం. మేడం సర్పంచ్ మరియు 1వ వార్డు సభ్యులైన కొండ మురళి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. రెండవ వార్డు సభ్యురాలైన సిక్కుల ప్రేమలతని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదానిని భగవంతుని పేర సత్కరిస్తూ ప్రమాణం చేయించున్నాను. 4వ వార్డు సభ్యులైన పరివర్తించబడిన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మణ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి
ఐదైదు నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించగలని నిర్వహించాలని భగవంతుని పేర భావించాను ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. మైక్ దగ్గర ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం అని విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పేర ప్రమాణం చేపట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యురాలైన నేను ఫోటో తీరా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలను భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. పదవ వార్డు పెద్దవాళ్ళు సభ్యులైన అందరూ శాసనం ద్వారా ఆసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు వచ్చినటువంటి నిధులు ప్రతి వార్డుకు సమానంగా పంచుతూ ఇంకా ఎక్కువ నిధులు మన మండల నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కువ నిధులు వచ్చే విధంగా కృషి చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారి ఆలోచనలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నాతో పార్టిసిపేట్ చేసినటువంటి సర్పంచులు వారి ఆలోచనలు కూడా నాకు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాలు నేను మీ అందరికీ న్యాయం చేస్తానని నేను ప్రమాణం చేసి హామీ ఇస్తున్నాను. మన గ్రామస్తులు అందరూ ఉంటాం, ఇక్కడ యువత ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయి అభివృద్ధి మాత్రమే కోరుకుంటాం. దయచేసి రాజకీయాలకు వెళ్ళకండి. ఏదైతే అభివృద్ధి చెప్తున్నాం దయచేసి నాయకులు దూరంని ఒక దృష్టి పెట్టండి, అభివృద్ధి చేయండి. ఈ మండలంలో చాలా గ్రామాలు ఓడిపోయినా ఇక్కడ ఏమి ఎట్లా చేసి గెలిపించినామో ఎంత కష్టపడమో అందరికీ తెలుసు. కొంతమంది చూసుకోండి.
సోదరిమణి ముల్క సువర్ణ గారికి, అలాగే గ్రామ ఉప సర్పంచ్, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఉప సర్పంచ్ కొండ మురళి గారు, అలాగే దూస్గాం గ్రామ వార్డు సభ్యులు, సోదరిమణి వార్డు సభ్యులు, సెక్రటరీ గారికి, దూస్గాం గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మొట్టమొదటిగా సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరం. నిన్నటి వరకు పార్టీలు ఉండే, ఈ రోజుతో నేటితో నో పార్టీ, ఓన్లీ అభివృద్ధి. సోదరమణి మేడం మీద చాలా బాధ్యతలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత పాలకులను చూశాం. ఈ యొక్క గెలుపుకు సహకరించిన మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఈ గెలుపుతో గ్రామాన్ని చాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారు. సోదరమణి గెలవంగానే మాకొక విన్నపం చేసిన గ్రామ పంచాయతీ కావాలన్న గారు, అది తప్పకుండా 6 నెలల లోపల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని, ఇది ఒక నూతన భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొచ్చి సర్పంచ్ గారు దాన్ని ముందటుండి నడిపించి ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టిస్తామని ఈ యొక్క గ్రామస్తుల తరఫున నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ అన్ని పార్టీలకు వేశారు. సోదరిమణి మిత్రుడు మన భర్త ఇద్దరు కలిసి ఈ యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని గ్రామాల కంటే మాకు ఈ గ్రామం మీద కొంచెం మక్కువ ఎక్కువ. ఎందుకంటే మేము ఫస్ట్ డిక్లేర్ చేసినాం. దీనికి సహకరించిన సభ్యులు మన దుర్గేష్ గారు, లింగన్న గారు, సుందర్ గారు, వీళ్ళందరికీ ఛాయశక్తుల కష్టపడి, ఏగొండ గారు మా కాకరు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. సరే పార్టీలకు అతీతంగా ఈరోజు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా పార్టీ పేరు చెప్పే అవసరం లేదు. అందరూ నీ వాళ్ళే అమ్మ. దయచేసి నువ్వు అందరినీ నీ సొంత మనుషుల్లాగా, నీ ఇంటి పనిలాగా చేస్తూ పెన్షన్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఏదున్నా కానీ మీరు ముందుకు తీసుకెళ్లి సర్పంచ్ సోదరుడు ఉన్నాడు, ఉప సర్పంచ్, మీరు కలిసి పనిచేస్తారు.